దేవుడికి స్తోత్రం అండి. టైగర్ అమ్మగారికి వందనాలు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మేము ఫస్ట్ జాబు మధ్యప్రదేశ్లో చేశానండి. అక్కడి నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. చాలా రోజు నాకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఒక 5 సంవత్సరాల దాకా తిరిగాను కానీ అవ్వలేదండి. మళ్ళీ నేను విజయవాడ పని మీద మా జానగారు బావగారని మా శ్రీదేవి చెల్లి గారు వాళ్ళ ద్వారా మాకు చర్చిలు పాస్టర్ గారికి పరిచయం చేయించారు. అలాగా మేము అయ్యగారు అమ్మగారికి చెప్పుకున్నాం, అయ్యా ఇలా మేము ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం అవ్వలేదు. అలాగా అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు. చెయ్యాలి మేము చేస్తాం అయ్యా ప్రార్థన, ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నారు. అలాగే చేశారు. నేను పెట్టుకున్న తర్వాత నాకు 6 నెలలు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. విజయవాడ వచ్చాను. విజయవాడ నాకు పోస్టింగ్ ఇవ్వలేదు, వేటపురం వేశారండి. అక్కడ 6 సంవత్సరాలు చేశాను. మళ్ళీ 6 సంవత్సరాలు చేసిన తర్వాత 4 సార్లు అక్కడ కూటమి పెట్టుకున్నాను. కూటమి పెట్టుకున్న వల్ల నాకు 10 సంవత్సరం బాగా జరుగుతుంది. అన్నీ బాగా జాబుల్లో పిల్లలు మా ఫ్యామిలీలో ఏ కష్టాలు సమస్యలు రావట్లేదండి. అలాగే మళ్ళీ వేటపల్లి నుంచి మళ్ళీ విజయవాడ పెట్టుకున్నానండి. విజయవాడ కాదు, అనకాపల్లి పెట్టుకున్నాను. అనకాపల్లి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వలేదండి. అనకాపల్లి ట్రాన్స్ఫర్ అవ్వకపోతే మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ వేటపల్లి నుంచి విజయవాడ పెట్టుకుంటే అది 20 రోజులకి ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. మళ్ళీ 20 రోజులకి ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. విజయవాడ వచ్చానండి. విజయవాడలో వచ్చిన తర్వాత 8 నెలలు డ్యూటీ చేశానండి. 8 నెలలు డ్యూటీ చేసిన తర్వాత పనిలోనే అది కొద్దిగా బండి పడిపోయిందండి. ఆ బండి పడిపోయిన వల్ల నాకు వెంటనే మళ్ళీ 25 రోజుల్లో మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ చేశారండి. వెంకటాచలం నెల్లూరు దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ అయ్యగారు అమ్మగారు చెప్పాము, అయ్యి అలాగ అయ్యింది, ఇలా జరిగింది. మళ్ళీ అయ్యగారు అమ్మగారు వాళ్ళ ద్వారా నాకు మళ్ళీ నెల 15 రోజులు మళ్ళీ విజయవాడ వచ్చేసానండి. విజయవాడ వచ్చిన తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చిన తర్వాత చర్చిలో మేము భోజనాలు పెట్టుకున్నామండి. ఇలాగ వచ్చేస్తే నేను వెంటనే మళ్ళీ చర్చిలో భోజనాలు పెట్టుకుంటాను అనుకున్నాను. అలాగ పెట్టుకోనండి. నాకు అన్నీ బాగా జరిగాయండి, ఏ కష్టాలు రాలేదు. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ డ్యూటీలో మళ్ళీ జరిగిందండి. మళ్ళీ బండి మాల పడేసామండి. బండి పడిపోయిన తర్వాత ఈ చుట్టూ ఏంటంటే మొన్నే వచ్చాను, మళ్ళీ పడిపోయింది, ఏం చేయాలని నేను అయ్యగారికి చెప్పలేదు. అలాగే మేము ప్రార్థన చేసుకున్నాం. మళ్ళీ ప్రార్థన చేసుకున్న వాళ్ళు మళ్ళీ నెల 15 రోజులు, నెల 15 కాదు, మళ్ళీ అసలు ట్రాన్స్ఫరే రాలేదండి. ఏమవ్వలేదు, ఎవరు మాకేమవ్వలేదు. ఒక చిన్న వార్నింగ్ లెటర్ ఇచ్చారు, అంతనే సరిపోయిందండి. మళ్ళీ ఇక్కడ విజయవాడలో డ్యూటీ చేస్తున్నాను. మళ్ళీ నాకు 2019లో నాకు చిన్న యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో ఒక 6 రోజులు 7 రోజులు ఉన్నాను. తర్వాత అయ్యగారు అమ్మగారికి చెప్పి ఇలా జరిగింది. చర్చికి వెళ్ళాను. చర్చి నుంచి మళ్ళీ ప్రార్థన చేశారు. ఆ డాక్టర్ అయితే ఒక 3 నెలలు నువ్వు రెస్ట్ తీసుకోవాలండి, ఎక్కడికి వెళ్ళకూడదు అన్నారు. అలాగా నేను అమ్మగారు అయ్యగారు నా ప్రార్థన వల్ల, ఇక్కడ వచ్చిన అందరూ ప్రార్థన వల్ల నేను 20 రోజుల్లో లేచి కూర్చున్నానండి. అన్నీ బాగా జరిగాయండి. అలాగా ఇంకోటి అంటే 2008లో మ్యారేజ్ అయింది. ఒక 6 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరు. తర్వాత పిల్లలు లేకపోతే మా జాన్ గారు బాబు మళ్ళీ అదే చర్చికి వచ్చామండి. చర్చికి వచ్చిన తర్వాత ఇలాగే చెప్పారు. ఫస్ట్ దేవుడిని నమ్ముకున్న వల్ల మా అమ్మగారు నమ్ముకునేవారండి. ఫస్ట్ తుళ్ళు ఉన్నప్పుడు మా అమ్మగారు నమ్ముకుంటే మా అమ్మ అన్నది ఫస్ట్ బాబు ఎవరు పుట్టినా బాబు పుట్టినా పాప పుట్టినా ఆమెకి వేసుకుంటాను అంతే. అలాగే బాబు పుట్టాడండి. ఆ తర్వాత రెండో బాబు పుట్టారు. ఇద్దరు దేవుని పేరు పెట్టారు. అన్నీ బాగా జరిగాయండి. ఈ చోటే మాకు సంవత్సరం నుంచి ఈ సంవత్సరం పోవడం వరకు నాకు అన్నీ బాగా జరుగుతున్నాయి. ఏ సమస్యలు రాలేదండి. మళ్ళీ ఇంట్లో పోవటం అయితే నాకు ఇష్టమే లేదు. అలాగా అయ్యగారు అదేంటి ఇంటి వాంటరు ఒప్పుకొని అన్నారు. నేను చెప్తే మా భార్య అన్నది లేదు, ఏమవదు అన్నారు. అలాగే జరిగిందండి. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసాము, అయ్యా సరే మేము ఇంట్లో కొద్దిగా ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ వల్ల కొద్దిగా మా పాస్టర్ గారికి మా అయ్యగారికి అమ్మగారు పిలుచుకుంటామంటే కొద్దిగా ఒక 10 మంది అయితే వస్తారు, సరే మా పెట్టుకోండి అన్నారు. అలాగే మేము పెట్టుకున్నామంటే అతను ఏం అనలేదు. ఈ ఫస్ట్ కింద ఉన్న వాళ్ళు అందరూ అన్నారు అతను ఒప్పుకోడు, ఫోటోలు పెట్టుకొని ఒప్పుకోడు అన్నారు. మేము ఫోటోలు పెట్టుకున్నాం. అతను వచ్చారు, ఒకరోజు వచ్చి చూశారంట, అతను ఏం అనలేదంట. సరే దాని ద్వారా మాకు దేవుడు సాయంగా ఉన్నాడండి. అందుకోసం నేను ప్రార్థన ఇది కూటమి పెట్టుకున్నానండి. ఈ కూటంలో మళ్ళీ మా ఫ్యామిలీ పిల్లలకి అందరికీ 10 నెలల బాగా జరిగిందండి. ఇదే నా సాక్ష్యం అండి.